హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఇవాళ మేము భారతదేశంలోనే ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పార్క్కి అయితే వచ్చేసాము. ఇది విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో కట్టారు. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 5 రూపీస్ తీసుకున్నారు. స్టాట్యూని చూశారు కదా, మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ స్టాట్యూని కట్టడానికి జూలై 9, 2020లో స్టార్ట్ చేశారు. అది 18 Jan 2024కి కంప్లీట్ అయింది. టోటల్ 125 ఫీట్స్ అయితే ఉంటుంది. కింద బేస్తో కలిపి 206 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఈ స్టాట్యూ కోసం టోటల్ 404 కోట్లు అయితే ఖర్చు పెట్టారంట అప్రాక్సిమేట్లీ. ఈ స్టాట్యూ ముందు ఏరియా చాలా బాగుంటుంది. గార్డెనింగ్ అండ్ పీకాక్స్, వాటర్ ఫాల్స్తో చాలా బాగుంటుంది. మెయిన్గా లోపల మ్యూజియం ఉంటుంది. మ్యూజియం కూడా చాలా బాగుంటుంది. లోపల రైట్ సైడ్ థియేటర్ ఉంటుంది, అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్తే అంబేద్కర్ గారు చేసిన పనులు, ఇంకా ఆయన ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, కాన్స్టిట్యూషన్, టోటల్గా ఫోటోలు, వాటి గురించి ఫుల్ డీటెయిల్గా అయితే ఉన్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత మా ఫాదర్ అండ్ మదర్ మా దగ్గరికి వచ్చారు విజయవాడకి. సో వారిని సరదాగా అలా బయటకు తీసుకువెళ్దామని మేము ఈ స్టాట్యూ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మేము ఆల్రెడీ 2-3 టైమ్స్ విజిట్ చేశాము. ఇక అమ్మ వాళ్ళని తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ మ్యూజియం లోపల మేము ఇంతకుముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం తేడా ఉంది. స్క్రీన్స్ అయితే కొన్ని పని చేయడం లేదు. అండ్ ఇంతకుముందు స్క్రీన్స్ ఉండేవి పెద్దవి, అందులో క్వశ్చన్స్ ఉండేవి. ఆ స్క్రీన్ పైన క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్విజ్లా ఉండేది. సో ఇప్పుడు అవేవి లేవు, ఇప్పుడు నార్మల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసారంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి కదా. నేను ఫస్ట్ టైం చూసుకొని కొంచెం భయపడ్డాను. తర్వాత కొంచెం దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు ఇలా మైనంతో ఇలా తయారు చేశారని చెప్పారు. కొంచెం దగ్గరగా వెళ్ళడానికి కూడా లేదు, పర్మిషన్ ఇవ్వరు. ఫోటో తీసుకోవాలన్నా కూడా దూరంగా ఉండి ఫోటో తీసుకోమని చెప్పారు. సో ఇంక అలాగే ఉండి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచి. మేము ఈవినింగ్ కొంచెం ఎర్లీగా వచ్చాము. అండ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే చాలా మంచి లుక్ వచ్చింది. మెయిన్గా విజయవాడ వాళ్ళకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చిల్ అవ్వడానికి కానీ, ఫొటోస్ దిగడానికి కానీ, ఇది మెయిన్ ఫొటోస్ దిగడానికి, ఏదైనా వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుందని నా ఒపీనియన్. సండే అయితే ఫుల్ జనాలు ఉంటారు. మేము సండే వెళ్ళలేదు, ఫ్రైడే వెళ్ళాము. సో అందుకని కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. అండ్ ఇలా ఉంటే ఫ్రీగా కూడా ఉంది చూడడానికి. ఇంకా అలా చూస్తూ వెళ్తే బ్యాక్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది, అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎంట్రన్స్లో ఎగ్జిబిషన్ పెట్టారు. ఇక మేము ఎగ్జిబిషన్ లాస్ట్లో చూసుకుందామని చెప్పి మేము ఫస్ట్ చూడలేదు. సో తర్వాత మేము ఎగ్జిబిషన్ అంతా చూసుకుని మాకు నచ్చినవి పర్చేస్ చేసుకున్నాము. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి బయట, ఐస్ క్రీము ఇవన్నీ కూడా పెట్టారు. సో మేము ఈ పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు. అండ్ ఈ పీకాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ వాటర్ ఫాల్స్ కూడా చూసారా, లైట్స్ ఆన్ చేసేసరికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ గార్డెనింగ్ కూడా చాలా అందంగా ఉంది. మేము చాలా ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఎడిట్ చేస్తున్నాను. టైం చూసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటాను. రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉందో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.